అర్జీలు ఇవ్వడము, అర్జీలు ఇస్తూనే ఉన్నాము. అర్జీలు ఎక్కడికి పోతున్నాయో అంటే మీరు ఇస్తున్నారో లేదో అనేది మేము దాన్ని మిమ్మల్ని ఫాలో చేసుకునే పరిస్థితి లేదు. కానీ తహసీల్దార్ దగ్గర ఆగిపోలేదు. కానీ తహసీల్దార్ గారికి అయితేనేమి, సబ్ కలెక్టర్కి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్ఎండ్బీ అధికారులకు అయితేనేమి, అట్ ది సేమ్ టైం చీఫ్ సెక్రటరీ గారికి అయితేనేమి, ఇలా ఇంకా ప్రతి సందర్భంలో ప్రతి దశల్లో కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చినాము. అయితే అధికారుల దగ్గర నుంచి ఎక్కడికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా చలనం అనేది కనిపించలేదు. మరి ఇది పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వం అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే పాలకులు పాలించే వాళ్ళ దగ్గర, కానీ అధికారులు మాత్రము సమస్యను అధికారులకు క్షుణ్ణంగా వివరించి వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పి తెలియజేసేటువంటి పరిస్థితి మన దగ్గర ఉందో లేదో మరి తెలియడం లేదు. అధికారులు మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, ఇక్కడ రోడ్డు అవసరత ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఈ రోడ్డు యొక్క బాధను, అంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని పాలకులకు తెలియచేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే, మనకు రాజ్యాంగం ఏదైతే హక్కులు ప్రసాదించిందో ఆ హక్కుల ప్రకారం దాంట్లో మనకి జీవించే హక్కు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి గతంలో ఒక 6 నెలల క్రితం ఒక అమ్మాయి వాలంటీరు ఎమర్జెన్సీ పర్పస్ డెలివరీ కేసులో ఇన్ టైంలో హాస్పిటల్కి చేరుకోలేక మధ్యలో చనిపోయింది. అది పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల అలసత్వం కావచ్చు, అంటే ప్రాణాలు వాళ్ళకి పోయినా మాగం పోలేదు కదా అనే పరిస్థితిలో ఉంటున్నాము. కాబట్టి ఈ సమస్యకు ఒక దగ్గర ముగింపు పలకాలని చెప్పేసి అడుగుతున్నాం మేము. అయితే దీన్ని దశల వారీగా ఉధృతం చేస్తాము. మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కావచ్చు, లేదా సుమోటోగా కోర్టు తీసుకోమని చెప్పి కోరడం కావచ్చు, అధికారులను లేదా పాలకులను బాధ్యులను చేయడం కావచ్చు, లేదా ఆఫీస్ ముందు టెంట్ కొట్టడం కావచ్చు, అందరినీ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేయడం కావచ్చు. మాకైతే రోడ్డు కావాలనే దాన్ని గట్టిగా అడుగుతున్నాము. మేము ఇదే విషయంపై అధికారులకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము సుమోటో చేయమని అడుగుతామని, కానీ ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లో కానీ వారంలో కానీ ఖచ్చితంగా పిల్ అనేది రైజ్ చేస్తాం. హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. ఎందుకంటే పబ్లిక్ అవసరం ఉంది, ప్రజా అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఉన్నాయంట లేకున్నాయంట. మరి అధికారులు అనేది చెప్పాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది. అధికారులు ఖచ్చితంగా ఈ రోడ్డు యొక్క అవసరత ఎంత ఉంది, ఎందుకు అవసరం రోడ్డు, దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రం, 100 కోట్లు వేసి రోడ్డు వేయించుకోలే, 100 కోట్లతో రోడ్డు వేయించుకునే పరిస్థితుల్లో ఉంది మన పరిస్థితి. మరి దానిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నాము. ప్రతి ఒక్కరికి ఇదే నకలు పంపిస్తాము. దీనిపైన సీరియస్ గా ఈ యొక్క రోడ్డు యొక్క ఫోటోలు తెప్పించుకోవడం కావచ్చు, మేము గతంలో ఇచ్చిన అర్జీలు కావచ్చు, గతంలో రోడ్డు మంజూరు చేసి ఆగిపోయిన పరిస్థితి ఎందుకు ఆగిపోయిందో ఆ పరిస్థితులు మీ దృష్టిలో ఉన్నాయి, ఆ పరిస్థితులు కావచ్చు, వాటిని దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్రమైన నివేదిక అధికారులకు పంపించి మాకు రోడ్డు త్వరగా మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ వినవిస్తున్నాం.